వాక్యం ధ్యానించిపోయేది యేసు రాకడ ఉద్దేశం. ఎందుకంటే యేసు రాకడ యొక్క ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన ఉద్దేశం ఏంటి ఈ లోకానికి రావడానికి? ఈ రాకడ ఎంతవరకు ఉంది? ఈ యుగము అంత సమీపంలో అంతంలో ఉంటున్నది. అయిపోయిందండి రాకడ. దేవుని రాకడ బహు దగ్గరలో ఉంది. ఏ సమయంలో ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. నేను ఎక్కువ రాకడ గురించి మాట్లాడుతున్నాను, అంత్య దినాల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఏ దేశంలో పరిశీలన చేసినా, వార్తల్లో చూసిన దేశాలవి అన్నిటి కూడా, ప్రతి దేశము కూడా మనశ్శాంతితో లేదండి. ప్రతి దేశము, ప్రతి వ్యక్తి కూడా కలవరముతోనూ, దుఃఖముతోనూ, సమస్యలతో కూడి ఉన్నటువంటి, భేదముతోనూ, వ్యతిరేకములతోనూ, దౌర్జన్యముతోనూ, యుద్ధములతోనూ అనేకమైనటువంటివి మానవుల్లో ఇప్పుడు సంభవిస్తున్నాయి. దేవుని యొక్క రాకడ దగ్గరలో ఉంది. నేను చిన్నప్పుడు అక్కడ కాంపౌండ్ చర్చి నుంచి మిషనరీస్ వచ్చేవాళ్ళండి. అప్పుడు మిషనరీలు ఉండేవాళ్ళు. ఆ మిషనరీస్ వచ్చి రేడియో మైదానంలో దేవుని స్వార్థ ఆదివారము 4-5 గంటలకు వాళ్ళు వచ్చేవాళ్ళు. అక్కడ నిలబడి ఈ యొక్క హాస్టల్ పిల్లలు వారు నిలబడి ఒక పాట పాడి అక్కడ చెప్పే సమయంలో వారు ఏమనేవారంటే, దేవుని రాకడ దగ్గరలో ఉంది అని చెప్పేవారు. దేవుని రాకడ బహు దగ్గరలో ఉందని. అంటే ఇప్పుడు నాకు 71 సంవత్సరం అయినా ఇంకా దేవుని రాకడ రాలేదు. కానీ దేవుని రాకడ సమీపము దగ్గరగా ఉంది. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. నా రాకడకు సూచనలు మీరు గమనించండి అన్నాడు బైబిల్లో. నా రాకడ ఎప్పుడు వస్తుందో, ఆ రాకడికి జరగబోయే దానికి ముందు జరిగే సూచనలు ఏంటి, ఆ సూచనలు మీరు వింటారు, చూస్తారు కళ్ళారా. కాబట్టి వాటి మీకు సంభవించినప్పుడు నా రాకడ దగ్గరగా ఉంది, సమీపముగా ఉందని యేసు ప్రభు చెప్పాడు. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో ఇక్కడ 5వ అధ్యాయంలో యేసు ప్రభు పరిశీలి శాస్త్రులతో ఒక మాట ఇక్కడ చెప్తున్నాడండి. 5వ అధ్యాయం 17 నుంచి 20 వచ్చిన వరకు నేను చదువుతాను, మీరందరూ కూడా చూడండి. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. అక్కడ కూడి ఉన్నటువంటి గొప్ప జనసమూహమునకును, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారికి ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయి వచ్చితనని తలంచొద్దు అంటాడు. నెరవేర్చడానికే కానీ కొట్టివేయటకు నేను రాలేదంటాడు. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరీ మనుష్యులకు అలాగున చేయి బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడను. అయితే వాడిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములు గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటను పరిశీల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నానంటాడు. యేసు ప్రభు గొప్ప జన సమూహంతో అక్కడ రకరకాలైనటువంటి మనుషులు ఆయన ప్రశ్నించేవారు, ఆయన తప్పులు పట్టేవారు, ఆయన చూసే అసహించుకునేటువంటి వారు, ఆయన వాక్యాన్ని విఫలముగా కొంతమంది ఆశతో వినేవారు, రకరకాల మనుషులు ఉన్నారు అక్కడ. ప్రభు చెప్పినటువంటి మాటలు ఇవి. ధర్మశాస్త్రమును కొట్టివేయటకు వచ్చి తలంచవద్దు అంటాడు. ఇక్కడ నెరవేర్చడానికే. ఎప్పుడైతే యేసు ప్రభు కొన్ని అద్భుతమైన కార్యములు చేస్తున్నాడో విశ్రాంతి దినమున, ఆయన గుడ్డివారికి కాళ్ళు ఇస్తూ, కుంటివారికి కాళ్ళు ఇస్తూ, కుష్ఠరోగులను బాగు చేస్తూ, మరి దురాత్మ శక్తులతో పీడింపబడిన వారికి బాగు చేస్తూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తున్నది కదా. విశ్రాంతి దినమున నీవు ధర్మశాస్త్రమును ధిక్కరిస్తూ
మరి ఈ కార్యములు చేస్తున్నావు అని ఎన్నోసార్లు ప్రభుకి ఈ ప్రశ్నలు వేశారు. స్వస్థపరచబడిన వారితో కూడా చెప్పారు, ఈ దినమని ఎవరు దీన్ని స్వస్థపరిచారు? ఈ రోజున మరి విశ్రాంతి దినము కదా, ఏ పని చేయకూడదు, ఏ కార్యము చేయకూడదు, మరి ఎవరు స్వస్థపరిచారు? ఈ కార్యము, ఈ పని ఎవరు చేశారు అని వ్యతిరేకముగా ప్రజలు, శాస్త్రులు అనేవారు, పరిచయులు అనేవారు, నీతిమంతులు అనేటువంటి వారు, మాకు సమస్త ధర్మశాస్త్రము తెలిసి ఉన్నదని చెప్పేవారు ఈ విధముగా ప్రశ్నలు వేస్తున్నారు. ప్రభు వారందరి మాటలను విని అప్పుడు అంటాడు, ధర్మశాస్త్రం నేను ప్రవక్తల వచనం కొట్టివేయి వచ్చిన తలంచొద్దండి, వాటిని నెరవేర్చడానికే వచ్చా అంటాడు. ఏ ధర్మశాస్త్రము పాత నిబంధన గ్రంథంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, మోసేకు 10 ఆజ్ఞలను ఆ సినాయి పర్వతం మీద ఇచ్చాడో ధర్మశాస్త్రాన్ని, ఆ శాస్త్రముని నెరవేర్చడానికినే నేను వచ్చాను, కానీ దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదంటాడు యేసు ప్రభు. అక్కడ కఠినమైన మనుషు హృదయాలు కలిగిన వారు ఉన్నారు. ప్రభు ఎంతగా వాక్యం చెప్పినా బోధించినా తప్పు పట్టాలనేటువంటి వారు ఉన్నారు. ఆయన్ని ఏ విధంగా అయినా పట్టుకోవాలనేటువంటి వారు ఉన్నారు. ఆయన మీద నేరం మోపాలనేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆయన ప్రసంగం చేసినప్పుడు అక్కడ బోధించుతున్న సమయంలో ఆయన బోధలో ఏదైనా తప్పు వస్తుందా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైంది మాట్లాడుతున్నాడా, దాన్ని మనం తప్పుపట్టాలని చాలామంది అక్కడికి వస్తున్నారు. కాబట్టి అటువంటి మనుషులను ఎరిగినటువంటి యేసు ప్రభు, వారి హృదయాలను ఎరిగినటువంటి వాడు, మన అంతరింద్రియములను ఎరిగినటువంటి వాడు ఆయన అంటాడు, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చడాకయే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. నాకు అర్థం కావడం లేదు. కారణం, దేవునితో మనము సంబంధం లేకుండా ఉండడం కాదు. అందువలన యేసుప్రభు అటువంటి మనుషులతో అంటాడు, ధర్మశాస్త్రుడైన కొట్టివేయటకు వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, వాటిని కొట్టివేయడానికి కాదు. ధర్మశాస్త్రం ఏమి చెప్పబడి ఉందో అది నెరవేర్చడానికి వచ్చాడు యేసు ప్రభు. ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉందో, ఒకడు పాపము చేసినట్టయితే పాపి అయినటువంటి వాడు బలి అర్పణ అర్పించాలి, యాజకుని దగ్గరికి తీసుకెళ్ళాలి. యాజకుని దగ్గరికి ఒక పొట్టేలు కానీ, ఒక ఎద్దు పశువుని కానీ, ఒక మేకపోతుని కానీ, తన యొక్క స్థితిని బట్టి, తన యోగ్యతను బట్టి బలులు ఉన్నాయండి. 5 రకముల బలులు ఉన్నాయి, 5 రకాల నైవేద్యాలు ఉన్నాయి బైబిల్లో. నిర్గమకాండంలో, లేవియ కాండం అంతా నైవేద్యాలతో నింపబడి ఉంది. దానిలో యేసుక్రీస్తు కనబడుతున్నాడు, బలి కనబడుతుంది, నూనె కనబడుతుంది, అక్కడ ఆశీర్వదించిన అభిషేకం కనబడుతుంది. యేసుక్రీస్తు అక్కడ కనపడుతున్నాడు. ఆ బలియాగం ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారం యాజకుడి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, ఒక తప్పు చేసిన వాడు, పాపం చేసినటువంటి వాడు అక్కడికి వచ్చినప్పుడు పరిహారము బలియాగం, బలి చెల్లించాలి. ఆ బలి ఏదైతే ఇస్తున్నాడో దాని రక్తమును అతడు ప్రోక్షిస్తాడు. ఆ రక్తమును ప్రోక్షించిన తర్వాత అతడు శుద్ధి చేయబడతాడు. క్రీస్తు రక్తము కొరకు అక్కడ చూపబడుతున్నది. ధర్మశాస్త్రములో ఎవడైనా ఒక కుష్ఠరోగి ఉన్నట్టయితే వాడు సమాజానికి చూపించుకోవాలి, యాజకుని దగ్గరికి వెళ్ళాలి, యాజకుని దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయాలి. పరిశీలన చేసినట్టయితే వాడు కుష్టి కలిగినట్టయితే ఊరి బయట వాడిని పెట్టాలి. ప్రజలు ఎవరు కూడా సంచరించకుండా బయట ఉండాలి. వాడు బయట ఉండి మన కుష్ఠరోగం బాగైన తర్వాత వాడు తిరిగి యాజకుని దగ్గరికి వచ్చి బలి అర్పించి ఆ యొక్క రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత అతడు కుష్టి లేదు అని చెప్తే అప్పుడు తన ఊరిలో తన కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ చెప్తుంది. ఎవరు దీనికి కారణం? ఒక పాపి పాపము చేసినట్టయితే నిత్య నరకములో లోకములు విడిచిపెట్టాలి. ఒక కుష్ఠరోగి అయితే భార్య బిడ్డలను విడిచిపెట్టాలి. భయంకరమైనటువంటి వ్యాధి ధర్మశాస్త్రంలో పాత నిబంధన గ్రంథంలో అన్నిటికంటే కుష్ఠరోగము చాలా భయంకరమైనటువంటిది. ఆ కుష్టి కలిగినప్పుడు వ్యక్తిని ఎవరు ముట్టుకోకూడదు. ఆ కుష్టి కలిగినటువంటి వాడు ఎక్కడే దూరంలో ఉండి మనుషులు సంచరించినటువంటి స్థలాలకు వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా తెలియకుండా మార్గంలో వెళితే ఆ కుష్ఠరోగులు మేము అపవిత్రమో మేము అపవిత్రమో మా మధ్యకు రావద్దండి అని చెప్పాలి.
లేదా కుష్ఠరోగులకు మీకు కనపడినప్పుడు వాళ్ళ ధర్మశాస్త్రంలో రాళ్ళుతో కొట్టి చంపమని ఉంది. అప్పుడు కుక్కను కొట్టినట్టుగా, పిచ్చి కుక్కను కొట్టినట్టుగా ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దీనికి ఆ రాళ్ళు తీసుకొని వాడు కుష్ఠరోగాన్ని కొట్టడానికి అందరూ కూడా వెళ్తారు. ఎంత భయంకరమైన సమస్తాన్ని జయించి వాటిని పరిష్కరించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీ పాపముల గురించి, నీకున్నటువంటి భ్రష్టత్వమును గురించి, నీ శాపమును గురించి విడిపించడానికి క్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఉద్దేశం ధర్మశాస్త్రముని నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడానికి కాదు. ఏ పాపి, ఏ మనిషి అయితే పాపంతో ఉన్నాడో, ఏ మనిషి అయితే అపవిత్రతతో ఉన్నాడో, ఏ మనిషి కుష్ఠరోగంతో బాధపడి ప్రజలకు దూరంలో ఉంటున్నాడో ఆ వాడు అక్కడ ఎండుతూ, గాలికి వానకు తడుస్తూ, ఆకలికి చస్తూ భయంకరమైన స్థితిలో ఉండినప్పుడు ఆ శిక్షలన్నీ తొలగించడానికి ఆ శిక్ష యేసయ్య వేసుకోవడానికి వచ్చాడు. నీ శిక్ష నీది సమస్తము వేసుకొని ఆయన నిన్ను స్వతంత్రంగా చేయడానికి వచ్చాడు. ఈ రోజున కుష్ఠరోగులు ఎక్కడ చూసినా కనపడుతుంటారు. కుష్ఠరోగులు మనం బజార్లో చూస్తుంటాం, మన పద్దెలు తిరుగుతూ ఉంటారు, ఎక్కడ చూసినా ఉంటారు. కానీ ఇప్పుడు ఏం లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం ద్వారా దాన్ని కొట్టి పడివేశాడు, నెరవేర్చడానికి వచ్చాడు. మనందరి శిక్ష ఆయన భరించాడు. నేను పలమనేరులో ఉన్నప్పుడు కుష్ఠ హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక 5 కిలోమీటర్లో ఒక కుష్ఠ హాస్పిటల్ ఉంది. అక్కడ ప్రతి వారం కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళేవాడిని నేను పలమనేరులో. సైకిల్ వేసుకొని ఆ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మిషనరీస్ ఉన్నారు. ఆ మిషనరీస్ దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలంటే, ఓకే బ్రదర్ ప్రేయర్ చేయండి మీరు వెళ్ళేని. కుష్ఠరోగులందరినీ కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాన్ని బోధించేవాడు. నేను కళ్ళు నీళ్ళు వచ్చేది నాకు. ఇలాంటి భయంకరమైన శిక్ష ఇది. ఈ రోగము కంటే దీనికంటే భయంకరమైంది బాబు ఇప్పుడు మనకున్నటువంటి పాపం అనే కుష్ఠరోగం. ఈ రోగం నుండి మనం చనిపోయిన నిత్య పరలోకానికి వెళ్తాము యేసుక్రీస్తుని నమ్మితే. ఒకవేళ ఆయన మనం స్వస్థపరిచే దేవునికి స్తోత్రం. ఒకవేళ స్వస్థపడకుండా ఈ శరీరము, ఈ యొక్క కుళ్ళిపోయిన శరీరం ఇక్కడే కుళ్ళిపోతుంది, కానీ కొత్త శరీరముతో నీవు పరలోకానికి వెళ్తావు. ప్రతి వారము నేను వెళ్ళి కుష్ఠరోగుల మధ్యలో నేను బోధించేటువంటి వాడిని. విశాఖపట్నంలో కుష్ఠరోగులకు ఒక చర్చి ఉందండి. కుష్ఠరోగులు అందరూ కూడా చర్చిలో పాల్గొంటారు. సమాజంలో ఏ చర్చిలో కుష్ఠరోగులు వెళ్ళరు. వాళ్ళకి ఒక సమాజంలో అక్కడ తాడిచెట్లపాలెంలో ఒక చర్చి ఉంది వాళ్ళకి. ఆ చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత మంచి, దేవుడు వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడండి. వాయిద్యాలు వాయించడం ఇచ్చాడు, పాటలు స్వరం ఇచ్చాడు వాళ్ళకి. దేవుడు ఎంత చక్కని స్వరాన్ని, వాళ్ళు ఎంత చక్కగా వాయిద్యాలు వాయించుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తారో వారి మధ్యలో కూర్చొని నేను ఆనందించేటువంటి వాడిని. దేవుని వాక్యం వారు చెప్పినప్పుడు, అయ్యా దేవుడే గారు మా మధ్యకి మీరు వచ్చినందుకు వందనాలు అని చెప్తారు వాళ్ళు. వాక్యం బోధించేవాడిని. ఈనాడు సేవకులు ఏం చేస్తున్నారండి? ఈనాడు సేవకులు ఒక సంఘంలో బోధించడం కాదు, ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళిపోవడం కాదు, కానీ నశించిపోతున్న మనుషుల దగ్గరికి వెళ్ళాలి. వ్యాధి రోగాలతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలి, వారిని పరామర్శించాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారికి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని బలపరచాలి. అది దేవుని క్రీస్తు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఉద్దేశం. అందువలనే ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనములను కొట్టివేయడానికి రాలేదు, కానీ నెరవేర్చడానికి వచ్చానన్నాడు. ఆయన శిక్ష వేసుకుని ఆ సిలువలో మనందరి కొరకు ఆయన మరణించాడు. ధర్మశాస్త్రం ఏమి చెప్పి ఉందో దానికి ఆయన శిక్ష అనుభవించాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన వాడు యేసే, మోసేకి 10 ఆజ్ఞలు ఇచ్చిన వాడు యేసే. ఆయన నిన్న నేడు మారినటువంటి దేవుడు. యెహోవా అనగా ఉన్నవాడు, అనవాడనేటువంటి అర్థం. ఆయన ఉన్నవాడు, అనవాడు. ఆయన ఎప్పుడు కూడా మనతో ఉన్నటువంటి దేవుడు. ఆయన లేకుండా ఏది కూడా ప్రపంచంలో లేదు. అలాంటి ప్రభు తండ్రిగా భూమి మీదకి వచ్చాడు. తండ్రిగా ఆయన ప్రవక్తలతో మాట్లాడాడు. కుమారుడిగా ఆయన వచ్చాడు, మన మధ్యలో నివసించాడు, మనతో సంచరించాడు, మనతో నడిచాడు, మనతో ప్రేమను పంచాడు, తన ప్రేమ ఏంటో మనకు చూపించాడు. ఆయన భూమి మీద మనుషుడు ఏ విధంగా జీవించాలో బయలుపరిచాడు, మనతో నివాసం చేశాడు కుమారుడిగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన శరీరధారిగా వచ్చాడు ఈ లోకమునకు. పరలోకాన్ని విడిచిపెట్టి కోట్లాది కోట్ల దూతలను ఎప్పుడు నిత్యము స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా ఆరాధన అందుకుంటున్నటువంటి దేవుడు
నీ కొరకు నా కొరకు సమస్తాన్ని తగ్గించుకొని రిక్తుడుగా ఈ భూమి మీద జన్మించాడండి. ఆయన జన్మించి మన మధ్యలో నివసించాడు. కుంటివారి మధ్యకి వెళ్ళాడు, కుష్టి రోగుల్ని పట్టుకున్నాడు, భయంకరమైనటువంటి వెలవేయబడినటువంటి వాడిని పట్టుకున్నాడు, వారి దగ్గరికి వెళ్ళాడు. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్న వారి దగ్గరికి వెళ్ళారు. అనేకమైన రకాలైన జబ్బులతో పడిన వారి దగ్గరికి వెళ్ళాడు. చనిపోయిన వారి మధ్యకి వెళ్ళాడు యేసయ్య. వాళ్ళ మధ్యకి వెళ్ళాడు, వారిని బాగు చేశాడు, వారితో ప్రేమతో మాట్లాడాడు. వారిలో ఉన్న రోగం నుండి విడుదల కలిగింది. యేసుని మహిమపరిచారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం. యేసు ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను మన పాపముల నుండి విడిపించి, బంధకాల నుంచి విడిపించడానికి ఆయనకు వచ్చినటువంటి ఉద్దేశం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల వచనములను కొట్టివేయడానికి కాదు, కానీ వాటిని నెరవేర్చడానికే నేను వచ్చితని అంటాడు. ఇంకొక మాట అన్నాడు ఇక్కడ. ఏమన్నాడంటే 18వ వచనంలో 5 మత్తయి సువార్త, ఆకాశమును భూమియు గతించిపోయిన కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయం అంటే అర్థమైతే తెలుసా? ఖచ్చితముగా. నిశ్చయం అనగా ఖచ్చితంగా చెప్పుచున్నాను. వాటిలో ఒక పొల్లు కూడా విడిచిపెట్టను. అవన్నీ నేను శిక్ష అనుభవిస్తాను. అదంతా నా మీద వేసుకుంటున్న తీర్పు, ధర్మశాస్త్రం. ప్రియమైన వర్లరా, యేసుక్రీస్తు మనల్ని పాపం నుండి విడిపించడానికి ధర్మశాస్త్రానికి మనం శిక్షార్హులై ఉన్నాం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పంటికి పన్ను, కంటికి కన్ను. ఎవడైనా చంపితే వాడిని చంపాలని. ఒక ఎద్దును ఎవడైనా వాడు చంపితే తను ఇంకొక ఎద్దును వాడు ఇవ్వాలి. ఈ విధమైనటువంటి కట్టడాలు ఖచ్చితంగా ఉండేటువంటివి. చాలా కష్టం ధర్మశాస్త్రం. ఎందుకంటే అప్పటికైనా మారుతారేమో అని దేవుడు ఇచ్చాడు ఆ మాటలు, కానీ మారలేదు మనుష్యులు. అందువలన ఈ ధర్మశాస్త్రంలో మారడం లేదు. కాబట్టినే ధర్మశాస్త్రంలో ఏం చేస్తున్నారు? తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, ఎత్తుకుపోయి బలిస్తున్నారు. అమాయకమైన మేకలను, పొట్టేళ్లను, పశువులను, పక్షులను వాటిని బలిస్తున్నారు. యేసయ్య అది చూశాడు. రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ కలగనేరదు. మానవుని పాపముల కొరకు రక్తం పరిహారం కావాలి. ఆ రక్తం నేనే చిందిస్తాను, నీతి రక్తము. యేసు అందుకే భూమి మీదకి వచ్చాడు. ఆ నీతి రక్తాన్ని చిందించి మన పాపముల నుండి మనల్ని విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడు. యేసు రాకడ ఉద్దేశం నంబర్ 1. నంబర్ 2, దేవుని వాక్యం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? నేర్చుకున్నాడని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? చెప్తున్న మాట ఏంటంటే, నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని పరిచయులకు, శాస్త్రులకు, సద్దకాయలకు చెప్తున్నాడు. మేము నీతిమంతులు, గొప్పవాళ్ళం, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళం, మేము విశ్రాంతి దినమున చక్కగా పాటించేవారం అని చెప్పేవారికి చెప్తున్నాడు. నేను ఎందుకు వచ్చానంటే ఆయన చెప్తున్నమాట, పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను. ఇంకేమంటే రోమాపత్రిక 3వ అధ్యాయంలో 26వ వచనంలో ఏమంటాడు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. ఏ భేదము లేదు, అందరూ పాపలే. తల్లి గర్భంలో నుంచి పుట్టిన పాపం, తల్లి రెండు పాపాలు ఉన్నాయి. జన్మ పాపము, కర్మ పాపం. పుట్టుకలోనే పాపములు పుడుతున్నాం, పెరుగుతూ పాపములు పెరుగుతున్నాం. పాపమునికి విమోచన యేసు రక్తం. యేసు రక్తమే కానీ ఈ లోకంలో ఉన్న వాటిని వల్ల కాదు. ధర్మాన్ని నువ్వేదో దాన ధర్మాలు చేసినంత కానీ, ఏదో కొంతమందికి మంచి చేసినంత కానీ, ఏదో కొద్ది సహాయం చేసినంత మాత్రాన నీ పాపములు కడిగిపోలేవు, నీతిగా మార్చుకోలేవు. క్రీస్తు రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఒకసారి బెలిగ్రామ్ గారు వాక్యం చెప్తున్నారు. బెలిగ్రామ్ గారు 15 నిమిషాల వాక్యం చెప్తాడు. ప్రభులు నిద్రించాడు ఆయన.
ఆయన ప్రపంచమంతా తిరిగాడు. కొన్ని వేల మంది ఆయన మీటింగ్స్కి వచ్చేవాళ్ళు. 15 నిమిషాలు సువార్త గాస్పుల్ ఆయన చెప్తాడు. ఆయన చెప్పి లెట్ us ప్రే అంటాడు. ప్రార్థన చేసే సమయంలో అక్కడున్న స్థానిక పాస్టర్లకు అప్పగించి వెళ్ళిపోతాడు. ఆయన కనపడ్డు, నువ్వు కళ్ళు తెరిచే లోపల కనపడ్డు. ఆయన ఆ 15 నిమిషాల్లో కొన్ని వేల మంది రక్షింపబడతారు, మారు మనసు పొందుతారు, కన్నీరు కారుతారు, పశ్చాత్తాపడేటువంటి వారు. ఆయన ఒకసారి ఆయన వెళ్ళిపోతున్న సమయంలో ఒక అతను వెళ్ళి అతన్ని బిల్లీ గ్రాహం గారు, నేను ఒక సందేశం ఉందండి మీ దగ్గర తెలుసుకోవాలంటే. ఏంటి సందేశం అన్నాడు. మీరు నా కారులో వస్తారా అని అడిగాడు. ఓకే అన్నాడు. తన కారు డ్రైవర్ తీసుకొచ్చాడు. ఈయన ఆ కారులో వెళ్ళాడు. పెద్ద లాడ్జీ, దాంట్లో రకరకాలు అన్నీ ఉన్నాయి. జూదం ఉంది, దాంట్లో త్రాగడం ఉంది, బార్లు ఉన్నాయి, తర్వాత లేడీస్కి పాపం జరిగేవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను దీన్ని నడిపిస్తున్నా. ఇందులో జూదంలో డబ్బు తీసుకుపోయినవాడు ఎవడు కూడా లేడు. ఇక్కడ వాడు వచ్చిపోయిన వాడు ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎవడు ఇందులో అడుగు పెడతాడో వాడి యొక్క క్లోజ్ అయిపోతాడు వాడు. అలాంటి మరి ఇన్ని పాపములు ఇక్కడ జరుగుతున్నాయి, నేను నా ద్వారా జరుగుతున్నాయి, నీ దేవుడు నన్ను క్షమిస్తాడా అని అడిగాడు. అయితే ఆయన ఏమన్నాడంటే ఒకే మాట అన్నాడు. ఆయన ఏంటంటే మన అపరాధములను, ఇక్కడ ఒక మాట చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి, 9వ వచనం చదవండి. మన పాపములను మనను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా మనల్ని చేసి. ఇదే పాయింట్ 3 సార్లు చెప్పాడు అతను. ఈ మాట చెప్పాడు, నీ పాపములు ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడితే నువ్వు తీర్చబడతావు, దేవుడు నీ పాపముల నుండి నీకు విడుదల కలిగిస్తాడని. అది ఇంకొక చోటికి తీసుకెళ్ళాడు అతను. ఇంకొక చోటుకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా భయంకరమైన పాపములు జరిగేటువంటి స్థలం. అక్కడ తీసుకెళ్ళి వినోదాలు, ఇక డ్రగ్స్, ఇవన్నీ కూడా అందులో వెళ్ళి ఆడ మగ తేడా లేకుండా, మరి వస్త్రాలు లేకుండా, ఆడ మగ తేడా, అంత భయంకరంగా ఆ మత్తులో నింపబడి అక్కడ ఉన్నటువంటి వారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఇది కూడా నేనే నడిపిస్తున్నాను, ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా ఇల్లు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు, ఈ యొక్క డ్రగ్స్కి బానిసలు అయిపోతారు. ఈ డ్రగ్స్కి లేకపోతే వారు బతకలేరు, అది కావాలని దాని కొరకు ఏమైనా చేస్తారు వాళ్ళు. మరి ఇటువంటి స్థితిలో నుండి నీ యేసు నన్ను క్షమిస్తాడా అని అడిగాడు. మన పాపములను మనం ఒప్పుకొని, మన అపరాధములను మనం ఒప్పుకున్నట్టయితే ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడన్నాడు. లాస్ట్ ఫైనల్ మాట చెప్తానన్నాడు. ఒక విశాలమైన ఒక స్థలంలో ఒక పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటి చుట్టూ పెద్ద కాంపౌండ్ ఉంది, దానికి ఒక గేట్ ఉంది. ఆ ఇంటిలోనే ఆ గేట్ తెరిచి ఆయన తీసుకువెళ్ళాడు. ఆయన్ని తీసుకువెళ్ళిన తర్వాత తలుపు కొడుతున్నప్పుడు ఒక అమ్మాయి అంటుంది, అమ్మ వచ్చాడమ్మా, భయం వేస్తుందామని గట్టిగా కేకలు వేస్తుంది, లోపల ఏడుస్తున్నది. ఆ అమ్మాయి కూడా భయపడుతుంది, ఆ ఉన్నటువంటి స్త్రీ కూడా భయపడతా ఉంది. అమ్మాయి అంటుంది, అమ్మ భయం వేస్తుందమ్మా నాకు అని ఇలాగ కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆ తలుపు తీసిన వెళ్ళ ఆ తల్లి బిడ్డ ఇద్దరు కూడా భయపడి మమ్మల్ని ఏమి చేయవద్దు అని చెప్పేసి గట్టిగా వాళ్ళు వణికిపోతున్నారు. అప్పుడు బిల్లీ గ్రామ్తో చెప్పారు, బిల్లీ గ్రామ్ గారు, వీళ్ళు ఎవరో తెలుసా? ఈమె నా భార్య, ఈ అమ్మాయి నా కుమార్తె. ఈ రోజున వీరు ఇంతగా భయపడుతున్నానంటే నేను ఎంత కఠినమైనటువంటి వాడునో, ఎటువంటి శిక్షకు వాళ్ళకి ఇచ్చాను నేను. నన్ను చూసి ఒక కుమార్తె పిల్లలు తండ్రి వచ్చాడని సంతోషపడతాడు, భార్య భర్త వచ్చాడని సంతోషపడతాడు. కానీ నేను వస్తే వీరిని చిత్రహింసలు పెట్టేవాడిని. అందువలన ఈ ఇంట్లో వీళ్ళు ఒంటరిగా వదిలేశాను. ఇంటిలో ఎవరు లేరు, వీరిద్దరు మాత్రమే. నేను అప్పుడప్పుడు వచ్చి వీళ్ళకి శిక్ష విధించేవాడిని. అంత భయంకరమైన శిక్ష కఠినమైనటువంటి నీ యేసు నన్ను క్షమిస్తాడా? అవును, మన పాపములను మన అపరాధములను మనం ఒప్పుకున్నట్లయితే, ఆయన నమ్మదగిన నీతిమంతుడు అన్నట్లయితే ఆయన సమస్త దుర్నీతి నుండి నేను పవిత్రులుగా చేస్తాడు. ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
కింద పడి ఆయన పాదాల మీద పడి ఏడ్చాడు. పాదాల మీద పడి ఏడ్చాడు. నీ యేసు ఇంత గొప్పవాడా, ఇంత కనికరం కలిగిన వాడా, ఇలాంటి ప్రేమ కలిగిన వాడా, నాలాంటి దౌర్భాగ్యులను ఇలాంటి కఠినాత్మలైనటువంటి కూడా క్షమించే అంత మనస్శక్తిగా మనసు కలిగిన వాడా? ఎస్, నా యేసు కనికర సంపన్నుడు, నా యేసు క్షమించే దేవుడు. ఆయన పాపులను రక్షించడానికే, భూమి మీద ఉన్నట్టు మనల్ని రక్షించడానికే ఆయన ఉద్దేశం, ఆయన రాకడా. ప్రేమైన వాళ్ళరా, ప్రభువుని అంగీకరించిన తర్వాత అన్నిటినీ మర్చిపోయాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన సువార్త పరిచర్యలో ఆయనతో కూడా తిరిగి అనేక సంఘములను కట్టాడు. ఆయన కట్టిన సంఘంలో విశాఖపట్నం దగ్గర అరకు సుంకరమెట్టి అనేటువంటి రోడ్ పాయింట్లోని ఒక మందిరం ఉంది. ఆ మార్పు చెందినటువంటి వ్యక్తి కట్టిన మందిరంలో ఈరోజు గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది. అందులో నేను ఎన్నోసార్లు వాక్యం బోధించాను. కారణం, దేవుడు మనల్ని మార్చగలిగిన దేవుడు. ఆయన వచ్చింది ఎందుకు? నిన్ను మార్చడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను పవిత్రులుగా చేయడానికి, నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి, నిన్ను పరలోక రాజ్యంలో ఒక స్థలం ఇవ్వడానికి యేసుక్రీస్తు రాకడ ఆయన వచ్చిన ఉద్దేశం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కనికరమని కోరుచున్నాను కానీ బలిని నేను కోరువాడు కాను. నీ బలులు నాకు అవసరంలే, ధర్మశాస్త్రంలో ఇస్తున్న బలులు నాకు అవసరంలే. ఆ యొక్క బలు అమాయకమైనటువంటి వాటిని బలి ఇవ్వడంలో వాటి రక్తం ద్వారా మీ పాపములకు ప్రాయశ్చిత్తలేదు. ఆ బలి ఎందుకు చూపించాడు ధర్మశాస్త్రంలో అంటే, మీ అందరి కొరకు కూడా ఒక రోజున కుమారుడిగా, మనిషి కుమారుడిగా ఈ లోకంలో జన్మించి నేనే మీ అందరి కొరకు బలి అయిపోయేటువంటి, యాగమైపోయేటువంటి ఒక దినం వస్తుంది. ఆ దినమున నేను కాచిన రక్తం ద్వారా మీ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. యేసయ్య మన పాపముల నుండి విడిపించి పవిత్రులుగా చేయడానికి ఆయన వచ్చిన ఉద్దేశం.